హలో అందరికీ. వెల్కమ్ టు శ్రీనివాస వ్లాగ్స్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం, కొద్దిగా నెయ్యి, యాలకులు. ముందుగా యాలకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీరు చల్లి కరిగించి పెట్టుకోవాలి. ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా నేను వీడియోలో చూపిన విధంగా కరిగించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తాజాగా ఉండే పచ్చి కొబ్బరిని తీసుకొని దాని వెనక భాగాన్ని పీల్ చేసి పెట్టుకున్నాను. ఇలా నల్లగా ఉండే భాగాన్ని పీల్ చేసుకోవడం వల్ల కొబ్బరి లడ్డు చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సింగ్ జార్లో వేసి మెత్తగా గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టి ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అడుగు అంటుకోకుండా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల కొబ్బరి మాడిపోకుండా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని దీనిలోకి వేసి మొత్తంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గరికి వచ్చి ముద్దలాగా తయారైన తర్వాత అందులోకి నెయ్యి, యాలకుల పొడి వేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా నేను చూపిన విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరితో చేసుకున్న లడ్డు ఎంతో రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.